ఒక పక్క రాష్ట్రమంతా విపరీతమైన వర్షాలు, మరోపక్క విజయవాడకు ఎన్నడూ లేనంత వరద నీరు వచ్చి చేరింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుంది. అధికారులందరూ శక్తికి మించి శ్రమిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు నిన్నటి నుండి విజయవాడలోనే ఉంటూ ప్రజలకు భరోసానిస్తూ వారికి కష్టాల్లో అండగా నిలుస్తున్నారు. మరోపక్క విషం చిమ్మే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ప్రజలకు అబద్ధాలతో మభ్యపెట్టే పనిలో నిమగ్నమై ఉంది. చంద్రబాబు ఉన్నవని నివాసం నీట మునిగిందని, అమరావతి వరదలో కొట్టుకుపోయిందని, హైకోర్టు, సెక్రటేరియట్ మునిగిపోయాయని, చంద్రబాబు వల్లే విజయవాడకు వరద వచ్చిందని ఇలా గంటకు ఫేక్ న్యూస్తో ప్రజల ముందుకు వస్తూ వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ప్రజలకు తెలుసు అసలు నిజమేంటో. ప్రజలకు తెలుసు అసలు అమరావతిలో పరిస్థితి ఏంటో. అన్ని కష్టాల్లో కూడా వారు ఎంతో ధైర్యంగా నిలబడ్డారు అంటే దానికి కారణం ద మ్యాన్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్ వారికి అండగా ఉన్నారు అని. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి నుండి విజయవాడలోనే ఉంటూ వరద బాధితుల వద్దకు నేరుగా వెళ్ళి నేనున్నానని భరోసా ఇచ్చి వారికి అండగా నిలబడ్డారు. అర్ధరాత్రి అయినా సరే ప్రజల కోసం శ్రమిస్తూనే ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా కావాలనుకుంటే ప్రజలకు అప్రమత్తంగా ఉండమని, విజయవాడలో పరిస్థితి బాగోలేదని చెప్పి చైతన్యపరచవచ్చు. కానీ ఆ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు. చంద్రబాబు గారి ప్రభుత్వంపై బురద జల్లే దారిని ఎంచుకున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధే చెప్పారు.